వెల్కమ్ బ్యాక్ టు తెలుగు గేమింగ్. సో లాస్ట్ ఎపిసోడ్లో అయితే మనం ఫార్మ్స్ మొత్తం కంప్లీట్ చేస్తాము అటు పక్కన. ఇవాళ షుగర్ కేన్ ఫామ్ కడదామని అనుకున్నాను, కానీ నేను ఆఫ్లైన్లో మైనింగ్ చేసినప్పుడు నాకైతే ఒకటి దొరికింది. సో మీరు ఆల్రెడీ తమిళలో చూసుంటారు. సో డైమండ్స్ అయితే దొరికినాయి ఫస్ట్ టైం ఈ వరల్డ్లో. ఈ కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోదాం. అవి మైన్ చేసిన తర్వాత నేను షుగర్ కేన్ ఫామ్ కూడా చేస్తాను ఇప్పుడు రెండు ఎపిసోడ్లో, ఎందుకంటే ఓన్లీ డైమండ్స్ అయితే వీడియో చాలా షార్ట్గా వచ్చింది అనమాట. లాస్ట్ టైం లాంగ్ వచ్చేది, కానీ దానిలో ఏంటంటే నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను, మీకు బోర్ కొడుతుంది అని చెప్పి. సో దానివల్ల ఏంటంటే కొంచెం చిన్నది వచ్చింది. నాకైతే 30 మినిట్స్ పట్టింది ఆ వీడియో రికార్డ్ చేయడానికి అయితే. ఇంకెళ్ళిపోదాం. అండ్ ఇంకా ఐరన్ కూడా చాలా దొరికింది, చెస్ట్లో పెట్టాను, చూపిస్తాను. ఇదిగోండి గైస్, ఐరన్ ఎంత దొరికిందో చూడండి. పైగా నాకు మైనింగ్లో ఈ బ్లాక్ కూడా దొరికింది, రా బ్లాక్ ఆఫ్ ఐరన్ ఇది దొరికింది నాకు. సో దీన్ని కూడా కన్వర్ట్ చేసేస్తే 2 స్టాక్స్ ఐరన్ దొరికింది, రా ఐరన్. అప్పుడే కన్వర్ట్ చేయొద్దులే, ఎందుకంటే అవసరమైనప్పుడు చేద్దాం. మనకి నెక్స్ట్ ఎపిసోడ్లోనూ దాని తర్వాత ఎపిసోడ్ చాలా అవసరం పడుతుంది ఐరన్, అందుకే ఇంకొంచెం మైన్ చేద్దామని. సో ఓకే, ఇప్పుడు రెడీ అయిపోదాం. ఈ అవసరం లేని అన్నీ చెస్ట్లో పెట్టేసి వెళ్ళిపోదాం. అయిపోయిన తర్వాత మళ్ళీ కలుస్తుందా. ఓకే గైస్, నేనైతే టూల్స్ మొత్తం చేసుకొని నేనైతే రెడీ అనమాట. ఒక ఐరన్ పికాక్స్ చేసుకుని వెళ్ళిపోదాం, ఎందుకంటే మైనింగ్లో నేను చేసుకున్న ఐరన్ పికాక్స్ బ్రేక్ అయిపోయింది. ఓకే, మిగిలిన ఐరన్ ఓకే, ఇంకేమైనా తీసుకెళ్ళలేదు. మ్యాప్ నాకైతే ఇప్పుడు అవసరంగా. ఓకే వెళ్దాం. సో ఇది కూడా నేను ఆఫ్లైన్లోనే కట్టాను అనమాట. సో ఇదే మన మైనింగ్ ప్లేస్. చాలా కట్టి తీసి ఈ డిజైన్ అయితే ఫిక్స్ చేశాను దీనికి. సో లోపలికి వెళ్దాం. చాలా కిందకి వచ్చాను, అప్పుడే నాకు ఈ కేవ్ దొరికింది. ఇదిగోండి, ఇదే కేవ్. ఇది కూడా చూపిస్తాను మీకు. ఫస్ట్ కేవ్ చూపించిన తర్వాత డైమెన్షన్ అయితే మైన్ చేద్దాం. సో ఇది దీనికి రైట్ సైడ్ అనమాట. లెఫ్ట్ సైడ్ అయితే ఇంకా చాలా పెద్దది, సో సముద్రంలా ఉండిద్ది అటు పక్కన, అది కూడా చూపిస్తా. నేను ఇంకా ఇంత కిందకి వెళ్ళలేదన్నమాట, తర్వాత ఎక్స్ప్లోర్ చేస్తే. ఇప్పుడు రైట్ సైడ్ చూద్దాం. స్లైమ్ చంక, ఇది స్లైమ్ స్పాన్ అవుతుంది, ఎందుకన్నా మంచి చంపేద్దాం. ఫస్ట్ టైం వచ్చింది. ఇంకా నేను ఇక్కడ రెస్టారెంట్ మైండ్ చేస్తాలే తర్వాత ఆఫ్లైన్లో వచ్చినప్పుడు. ఇటు కదా, ఇటు. ఇదిగోండి, మనం కిందకి వచ్చి ఇటు నుంచి. సో ఇప్పుడు ఇటువైపు ఇయే డైమండ్స్, మొత్తం 8 డైమండ్స్. ఇదిగోండి కిందకి కూడా చూపిస్తా. ఇదిగోండి మొత్తం 8 డైమండ్స్ దొరికినాయి. సో మైన్ చేద్దాం, ఇప్పుడు కాదు, మీకు ఇది మొత్తం చూపించిన తర్వాత. ఇదిగోండి చూడండి, కొంచెం బ్రైట్నెస్ కొంచెం పెంచుతా. అదిగోండి కిందంతా వాటర్ పిల్లర్స్ లాగా నాకు భలే అనిపించింది. ఇటు పక్కన కూడా, ఇటు కిందకి బాగా డార్క్గా ఉంది. నేను అక్కడికి కూడా వెళ్ళాను, కాకపోతే కిందకి వెళ్ళలేదు. తర్వాత ఎప్పుడన్నా టైం ఉంటే ఎక్స్ప్లోర్ చేద్దాం, ఎపిసోడ్లోనే చేస్తానులే. సో ఇప్పుడు ఫైనల్గా డైమండ్స్ అయితే మైన్ చేద్దాం. నేనైతే మొత్తం మైన్ చేయను, నేను 5 మైన్ చేస్తాను, మిగతా ఈ ఎంచాన్మెంట్స్ చేసుకున్న తర్వాత ఫార్చ్యూన్ పికెక్స్తో మైన్ చేద్దాం. 1 2 3
4 5. ఓకే గైస్, కలెక్ట్ చేసుకోబోతున్నాం. yes, ఫస్ట్ టైం డైమండ్స్. ఏంటి 4 వచ్చినాయి, 5 ఉండిపోయింది. ఓకే 5 డైమండ్స్. నాకు లావా కూడా కావాలి. ఒక పని చేస్తాను, బ్లాక్ కలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ మరి పీక్ ఉంది కాబట్టి ఇటు పక్కన తీసుకున్నాం, ఎందుకంటే నాకు ఒబ్సిడియన్ కావాలన్నమాట. సో దానికోసం నాకు ఎక్కడో లావా కూడా దొరికింది, కానీ ఎక్కడో మర్చిపోయాను. ఎక్స్ప్లోర్ చేసేటప్పుడే దొరికింది, ఇటు కాదు. సరేలేండి, 5 డైమండ్స్ వచ్చేసినాయి కదా. సో ఇప్పుడు పైకి వెళ్ళి డైమండ్ పికాక్స్ని క్రాఫ్ట్ చేసుకున్నాము. క్రాఫ్ట్ చేసిన తర్వాత షుగర్ కేన్ ఫామ్ని అయితే కట్టేద్దాము. ఇలా అవన్నీ పైకి తీసుకెళ్ళిపోతా. ఇటు కదా, ఇక్కడ టార్చెస్ పెట్టుకోవాలి, కన్ఫ్యూజ్ అవుతుంది. ఓకే గైస్, ఇంకా పైకి వెళ్ళిన తర్వాత అయితే మళ్ళీ కలుద్దాం. గైస్ ఆల్మోస్ట్ వచ్చేసాం పైకి. ఓకే, నైట్ అయిపోయింది. ఎంత స్పీడ్గా వీలైతే అంత స్పీడ్గా పరిగెత్తేద్దాం. ఓకే, ఇప్పుడు పైకి వెళ్ళి స్లీప్ వేసేద్దాం. మాన్స్టర్స్ నియర్ బై యార్. ఇక్కడ అమ్మ, ఇక్కడ అయింది. మళ్ళీ బెడ్ని ఇక్కడ పెట్టేద్దాం. రీస్పాన్ పాయింట్ వచ్చింది. గైస్ ఇప్పుడైతే ఫస్ట్ టైం డైమండ్ పికాక్స్ని కూడా క్రాఫ్ట్ చేసుకోబోతున్నాం. జస్ట్ క్రాఫ్ట్ చేసుకుంటా అంతే, వాడను. ఇదిగోండి క్రాఫ్ట్ చేసేసుకున్నా. ఒకసారి థర్డ్ పర్సన్ వ్యూలో చూద్దాం. ఇదిగోండి గైస్, డైమండ్ పికాక్స్ భలే ఉంది కదా. ఈ వరల్డ్లో ఫస్ట్ డైమండ్స్ దొరికినాయి, పైగా ఇవాళ డైమండ్ పికాక్స్ కూడా చేసేసుకున్నాం. మామూలుగా ఉండదు. ఓకే గైస్, ఇదైతే మళ్ళీ చెస్ట్లో పెట్టేసి మనం ఫామ్ కట్టేయడానికి వెళ్ళిపోదాం. ఇది కూడా లోపల పెట్టేది. నాకు బకెట్ కావాలి, లావాని పెట్టేసి వెళ్ళిపోదాం. ఇక్కడ పెడదాం. ఇప్పుడు నాకు వాటర్ కావాలి. ఇంకా పెరగలేదు, నేను కట్ చేయలేదు, ఎందుకంటే ఆ రోజు కట్ చేస్తుంది ఇది. లేదు, అంతే అనుకుంటా, గుర్తులేదు, నేనైతే తీయలేదు. సో ఈ ప్లేస్లో వెనకాల మనకైతే షుగర్ కేన్ ఫామ్ వచ్చింది. నేను ఇంకా పక్కన ఫామ్స్ కట్టాలంటే ఇదంతా క్లియర్ చేసుకోవాలి, కాబట్టి టైం పట్టిద్ది కొంచెం నెక్స్ట్ స్టెప్స్ రావడానికి. ఈలోపు నేను వేరే గేమ్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాను, లైక్ గాడ్ ఆఫ్ వార్, GTA San Andreas, ఇవన్నీ చేస్తాను. అవన్నీ కంటిన్యూ అవుతాయి. సో ఇక్కడైతే ప్లేస్ ఫస్ట్ అయితే తయారు చేసుకున్నాం. దీనికి ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. 1 2 3 4 6 8 9 10 11 12 13 14 15 16. ఇటు 16, మళ్ళీ ఇటు పక్కన కూడా సేమ్ అంతే. 1 2 3 4 5 6 7 8 10 11 12 16, మళ్ళీ సేమ్. ఇటు పక్కన కూడా అంతే. సేమ్. ఎన్ని రోస్ అయినాయి? 4 రోస్ కదా.
6 rows చేద్దాం, ఎందుకంటే పెద్దది కడుతున్నాను షుగర్ కేన్ ఫామ్. ఇంకా ఆటోమేటిక్గా ఇవన్నీ ఫ్యూచర్లో కట్టుకుందాం, ప్రస్తుతానికి అయితే వద్దు నాకు ఆటోమేటిక్ ఫామ్స్ ఏవి. మొత్తం మాన్యువల్గా చేద్దాం అనుకుంటున్నా. ఇంకొకరు ఓకే, ఈ మాత్రం సరిపోయింది. ఇప్పుడు వాటర్ తెచ్చిపోద్దాం. అంటే ఇంకో బకెట్ చేసుకోవచ్చులే, కానీ ఎందుకులే మళ్ళీ ఐరన్ వేస్ట్ అని చెప్పి అవుతున్నా. అవసరమైనప్పుడైతే ఖచ్చితంగా చేసుకుంటా. ఈ బ్లాక్లో పోస్తుంది, దీనిలో పోస్తే ఇది అన్నింటి వాటర్ పోస్తుంది. సో ఇలా పోసుకుంటే వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇది కంప్లీట్ అయిపోయింది. సో ఇది పెట్టిన తర్వాత మళ్ళీ కలుద్దాం. వేసి ఇది కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని చేద్దాం. ఇది కూడా చేసిన తర్వాత మళ్ళీ కలుద్దాం. వేసి ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇది కూడా అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ కలుద్దాం. ప్లస్ ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ రెండు మాత్రం రికార్డింగ్లోనే పెడతాం, కానీ ఫాస్ట్ ఫార్వర్డింగ్ పెడతా. ఓకే గైస్, కంప్లీట్ అయిపోయింది. ఈ స్పైడర్ ఎక్కడి నుంచి వచ్చింది చంపేద్దాం. కొట్టింది. ఎక్స్పీని కాపాడుకోవాలి, 89ది. ఇంకా షుగర్ కేన్ తెచ్చి ప్లాన్ చేసాడమే. ఈ షుగర్ కేన్ కూడా తెచ్చేస్తా ఇక్కడికి. మొత్తం ఎంత వచ్చిద్దో సరిపోదో కూడా డౌటే నాకు. ఫుడ్ తినేస్తాను, మొత్తం తీసేద్దాం. ఇటు మొత్తం వచ్చేసింది. ఓకే, షుగర్ కేన్ మొత్తం ఇటువైపు తీసేసుకుందాం. ఇంకా చెస్ట్లోకి వెళ్ళింది కూడా కలర్ చేసేసుకొని వెళ్ళిపోదాం. అంటే వాటర్ ఏం లేదు. ఇంకెక్కడ ఉన్నాయి చూద్దాము. నాకు తెలిసి ఇంకెక్కడ ఉండవేమో. ఇంకెక్కడ లేవు కదా. సో మరి వాండర్ ఏం ట్రేడ్ చేస్తుంది. ఎమరల్డ్ ఇస్తే షుగర్ కేన్ ఇస్తావా? నేను షుగర్ కేన్ ఇస్తాను, నాకు ఎమరల్డ్స్ ఇస్తావా? ఇవ్వా, సరిపోయి. లీడ్ చచ్చిపోయిందా ఏంది లామా? నేను 2 కదా ఉండేది, ఒకటే ఉంది. సర్లేండి, ప్లాన్ చేసేద్దాం. ఇప్పుడు 2 స్టాక్స్ పెట్టేద్దాం. నాకు తెలిసి ఇప్పుడు కూడా ఫుల్గా అవ్వదు ఇది కూడా.
ఇటు కూడా పెట్టేద్దాం. నైట్ అయిపోతుంది, ఇటువైపు పెట్టేసి స్లీప్ వేద్దాం. స్లీప్ అయిపోతుంది ఏమో సరిపోవచ్చుగా, స్టాగ్ ఉందిగా. ఒకవేళ మిగిలితే ఇంకో రో తీసేద్దాం. ఓకే, గుడ్ మార్నింగ్. మార్నింగ్ అయిపోయింది, వెళ్దాం పదండి మళ్ళీ. ఇటు కూడా ప్లాన్ చేద్దాం. సో షుగర్ కేన్ ఏంటంటే ఓన్లీ వాటర్ పక్కన బ్లాక్ అయితేనే ప్లేస్ అన్నమాట. సో అందువల్ల ఇలా చేసేది షుగర్ కేన్ పని. మిగిలితే ఇంకో తీసేస్తా. ఇంకోసారి అడ్డం వచ్చాము అనుకో. ఓకే, XP19 అయిపోయింది. ఓకే గైస్, కంప్లీట్ అయిపోయింది. మిగిలినవి కాబట్టి ఇంకో రో తీసేద్దాం. ఇక్కడ ఎందుకంటే 27 మిగిలినాయి కదా, మళ్ళీ వాటర్ పోయడమే టాస్క్. పర్లేదు, నేను పోసేద్దాం స్పీడ్గానే. ఇటు నేను నెక్స్ట్ ఎపిసోడ్ కౌక్రషర్ చేసేస్తాను, ఎందుకంటే అప్పుడు మనకి ఫుడ్కి అసలు ఇబ్బంది ఉండదు. పైగా లెదర్ కూడా చాలా కావాలి మనకి. ఆ లెదర్ ఎందుకో మీకు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు, తెలియకపోతే మళ్ళీ చెప్తున్నా. ఎంచాన్మెంట్ టేబుల్కి బుక్స్ చేసుకోవాలన్నమాట. సో ఆ బుక్స్ కోసం నాకు లెదర్ కావాలి. వీలైతే నెక్స్ట్ ఎపిసోడ్లో ఐరన్ ఆర్మర్ చేసేసుకున్నాను, లేదా ఐరన్ ఫామ్ కట్టిన తర్వాత చేసుకున్నాం. గైస్, కంప్లీట్ అయిపోయింది మొత్తానికి. ఇటువైపు మన వీట్ కొంచెం పెరిగినట్టు తీసేసి నాటేద్దాం. సీడ్స్ కావాలన్నట్టు. ఓకే, మీరు అవ్వాలా? నెక్స్ట్ టైం ఇలా తీసేయను, ఎందుకంటే జస్ట్ తీయడానికి ప్రస్తుతం ఎపిసోడ్లో ఇలా చేస్తున్నాను. నెక్స్ట్ టైం నుంచి మొత్తం అన్నీ ఫుల్ గ్రో అయితేనే చేస్తాను. పక్కనే ప్లాన్ చేయాలి కాబట్టి ఇలా చేస్తున్నాను నేను. ఇంకెన్నో లేవు ఇటు పక్కన ఉన్నాయి, పోతే పోనీయండి, మళ్ళీ పెట్టుకోవచ్చు. వీటితో పాటు కలిసి పెరుగుతాయి. అయ్యో, ఫోన్ ఇన్వెంటరీలో లేదు. సరే, నేను తర్వాత సరి చేస్తానండి. అది ఇది ఒకటి ఉంది. ఇప్పుడు ఇవన్నీ తెచ్చి ప్లాన్ చేసేద్దాం. ఇంకా 5 ఉంది. ఓకే, ఇటు కూడా అయిపోయింది. ఓ, ఇక్కడ పెట్టలేదా? నా దగ్గర ఉండదు. సో చూసారు కదా మన షుగర్ కేన్ ఫామ్, ఇంకా మన డైమండ్ పికాక్స్, డైమండ్స్. సో ప్రోగ్రెస్ అవుతున్నాం మనమైతే. నెక్స్ట్ ఎపిసోడ్లో కౌ క్రషరు, వీలైతే ఐరన్ ఆర్మర్ చేసేసుకుందాం. తర్వాత మళ్ళీ ఫామ్స్ కట్ట ఇంకా ఐరన్ కావాలని మైండ్ చేస్తాలేండి. ఎటు మనకి మైనింగ్ ప్లేస్ చాలా పెద్ద కేవ్ ఉంది కదా. సో ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేసి ఏమన్నా దొరికితే మీకు చూపిస్తాను.
దాని తర్వాత ఎపిసోడ్లో ఫార్మ్స్ కట్టిన తర్వాత వీలైతే నా వెనకాల వైపు ఎక్స్ప్లోరేషన్కి వెళ్దాము. సో ఇవాళకైతే అంటే గైస్ ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో మైన్క్రాఫ్ట్ అనే కాదు, మన దానిలో ఏ గేమ్ వచ్చినా సరే సపోర్ట్ చేయండి, అప్పుడే కొత్త కొత్త గేమ్స్ అయితే తేవాలనిపించింది నాకు. సో బాయ్ బాయ్.